మనం ప్రాజెక్టు మొదలెడదాం అనుకున్నామో అదే డ్రైన్, అది శుద్ధగడ్డ కొండకాలం అంటారు. హ్మ్. దానికి చేసి 38 ఎకరాలు ల్యాండ్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని, అక్కడ ఎవరో భూమి తెలివినవాడు ఎవడో కొండ ఓకే. 20 లక్షలు ఉన్న ఎకరం భూమిని 60 లక్షల రూపాయలతో వాళ్ళు గవర్నమెంట్ నుంచి తీసుకుని అక్కడ పట్టాలు ఇచ్చారు. హ్మ్. ఏ విధమైన సదుపాయాలు లేకుండా. నిన్న పవన్ కళ్యాణ్ గారు నేను కూడా అక్కడికి వెళ్ళాం ఓకే. బోటు మీద. హ్మ్. మంచినీళ్ళ సౌకర్యం లేదు వాళ్ళకి, కరెంటు సౌకర్యం లేదు, అలాగే రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, పట్టాలు ఇచ్చేసారు. హ్మ్. 400 మంది అక్కడికి వెళ్ళారు. హ్మ్. ఇప్పుడు అక్కడ ఇవన్నీ కూడా ఈ కూటమి గవర్నమెంట్ లో మేము చేస్తామని చెప్పి నిన్న కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, మేము కూడా చెప్పడం జరిగింది. ఓకే. ఈ 2 అంటే రోజులు వాళ్ళకి అక్కడ బ్రిడ్జ్ రావాలి. హ్మ్. బ్రిడ్జ్ నిర్మాణం చేస్తే అంటే ఇది ఎలా ఉందో చూడండి. తాడు దొరికిందని వెనక్కి ఎవడో గుర్రాన్ని కొన్నాడట. అలాగా కమిషన్ వస్తుందని చెప్పి వీళ్ళు భూమి కొన్నారు. దానికి బ్రిడ్జ్ ఖరీదు దగ్గర లేదంటే 30 కోట్లు. ఓకే. ఆ. ఎవరైనా నేనేంటండి చేస్తారండి అదే ధరకు భూమి అమ్మ టౌన్ చేర్చి వస్తుంటే. అవును. ఆ సరే. విధంగా ప్రజలను అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ కూడా కష్టాల్లోనే ఉన్నాయి. మా నియోజకవర్గంలో అన్ని మునిగిపోయినాయి. పిఠాపురం టౌన్కి ఇచ్చిన 60 ఎకరాలు మునిగిపోయింది. కుమారపురం లేఅవుట్ మునిగిపోయింది. నరసింహపురం లేఅవుట్ మునిగిపోయింది. మా దగ్గర మళ్ళీనేమో కాకినాడ వాళ్ళకి 350 ఎకరాలు ఇచ్చారు, అది మునిగిపోయింది. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మునిగిపోయి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ సో రోజు ఎన్ని కూడా కోట్లు వదలలేదు. ఎన్ని కోట్ల నష్టం ఉంటుందండి మీ అంచనా ప్రకారం, మీకున్న అనుభవం ప్రకారం ఇప్పుడున్న ఈ వరదల్లో ఒక ఉన్నాయండి? పంట ఏలేరు ప్రాజెక్టు కింద టోటల్ గా చూసుకుంటే అండి, ఒక పిఠాపురమే కాకుండా అన్ని నియోజకవర్గాలు కలిపి చూసుకుంటే హ్మ్. ఒక 700 కోట్లు తగ్గకుండా ఉంటుంది. 800 కోట్ల? ఈజీగా ఉంటుంది. ఒక ఆ. పంట నష్టపోతే ఎంత, పెట్టుబడి 40,000, ఆదాయం 30,000, హ్మ్. దగ్గర 1,00,000 ఎకరాలు దగ్గర ఉంది ఓకే. ప్రాజెక్ట్ కింద. అంటే ఇదంతా అంతా నష్టపోదు ఇక్కడ. హ్మ్. ఇక్కడ వచ్చేసరికి అందులో కొంత పర్సెంటేజ్, ఒక 35-40% నష్టం జరగచ్చు. ఒక 600-700 తగ్గకుండా ఉంటుంది. ఎంచేదంటే మనం ఇచ్చింది కూడా కరెక్ట్ గా ఇవ్వం కదా, గవర్నమెంట్ ఇచ్చింది కూడా కొద్దిగా ఇస్తుంది. హ్మ్. 100% చేయలేదు కదా గవర్నమెంట్ కూడా. అలాగే హార్టికల్చర్ సంబంధించిన పంటలు నష్టపోయినాయి. హ్మ్. అలాగే మొత్తం అంతా చెప్తుంటే ఇప్పుడు గొరికండ మీద మా నియోజకవర్గంలో 34 గంటలు పడ్డాయి. ఓకే. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో గంటలు పడ్డాయి. మరి ఇవన్నీ నష్టం అన్ని పూడ్చాలి కదా ఇవన్నీ. సార్ ఇవన్నీ కూడా అదే విధంగా ఎక్కడికక్కడ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారా? 800 కోట్ల రూపాయల నష్టం అంటే దాన్ని నిన్న ఎవరు నిన్న ఎవరు చెప్పాం, కళ్యాణ్ పూడుస్తారు? గారి దృష్టిలో పెట్టాం. ఎవరు పూడుస్తారు అసలు? ఏంటి మరి వాళ్ళకి ఏంటి ఫ్యూచరు? అంటే మా ఒక్క నియోజకవర్గమే కాదు కదా, అదే ఏలేరు ఓవరాల్ గా ప్రాజెక్ట్ లేండి. కింద ఓవరాల్ గా అంత నష్టం జరుగుద్ది. మీకు పూర్తి కాలిక్యులేషన్ ఏంటంటే ఈ ఫ్లడ్ తగ్గాక కానీ అసెస్మెంట్ చేయలేదు. హ్మ్. మీకున్న అనుభవంతో పెరగచ్చు అంచనా లేకపోతే అంటున్నాను నేను. తగ్గచ్చు. మీరు 100% కరెక్ట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీ అంచనా ప్రకారం మీరు అక్కడ వాస్తవులు కాబట్టి ప్రతి పిన్ టు పిన్ మీకు తెలుసు కాబట్టి మీ అంచనా ఎంత ఉంటుంది ఓవరాల్గా? ఈ ఫ్లడ్ రేపు సాయంత్రానికి కంట్రోల్లోకి వస్తే నా అంచనా అంటే మొత్తం ఇలాగ ఉండిపోతే చెప్పిన అంచనా అది. హ్మ్. కంట్రోల్లోకి వస్తే 400 కోట్లు ఉంటుంది, 50% గారు. ఓకే. మరి వాళ్ళకి ఏంటంటే ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తా ఉన్నారు డిప్యూటీ సీఎం మరి గారు? సహాయక సహకారాలు ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నిన్న కళ్యాణ్ గారు కూడా చెప్పారు పిఠాపురాన్ని. మరి అదే విధంగా ఇక్కడ స్లమ్స్ లో మునిగిపోయిన వాళ్ళకి అందరికీ కూడా రైసు, కందిపప్పు, నూనె, హ్మ్. కూరగాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా భోజన సదుపాయాలు కల్పిస్తున్నాం. నేను కూడా మార్నింగ్ నుంచి ఫీల్డ్ లోనే ఉన్నాం. దగ్గర 9 గ్రామాలు తిరిగాం ఉదయం 7 గంటల నుంచి. ఓకే. ఎక్కడ చూసినా ప్రభుత్వం తరఫున సపోర్ట్ చేస్తున్నాం. ఈవేళ సాయంత్రానికి కూడా మరి గేదెలకి వీటికి కూడా దానాలన్నీ కూడా కలెక్టర్ గారు పంపిస్తున్నామని చెప్పి తెలియజేశారు. హ్మ్. ఒకవైపు కలెక్టర్ గారు కూడా గట్టిగా తిరుగుతున్నారు, రెవెన్యూ యంత్రాంగం అందరం కూడా అహర్నిశలు పనిచేస్తా ఉన్నాం. ఏదైనా ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం ఉంది. అలాగే ప్రభుత్వానికి ప్రజలకి, రైతులకి, ప్రజలకి చేయాలని ఒక ఆలోచన నిండుగా ఉంది కాబట్టి ఏ విధమైన నష్టం లేకుండా అందరికీ కూడా సపోర్టెడ్ గా ఈ గవర్నమెంట్ నష్టపరిహారం చేసే విధానంలో ఆలోచన చేస్తాం. ఓకే. కళ్యాణ్ గారు 2 రోజులు పర్యటన నేపథ్యంలో ఆయన తిరిగిన ప్రాంతాలు అవనియండి, లేకపోతే ఆయన మాట్లాడే అంశాలు ఏంటండి? చాలా ఆవేదన ఏమన్నా వ్యక్తం చేశారా? ఎందుకంటే చిన్న చిన్న వాటికే ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అవుతుంటారు. ప్రత్యక్షంగా ఇలా వరదల్లో చిక్కుకోవడం అన్నది నాకు తెలిసి ఆ రకంగా వెళ్ళడం అనేది ఇదే ఫస్ట్ టైం ఏమో. ఇంతకుముందు మామూలుగా వెళ్ళి ఉంటారేమో కానీ ఇంత డీప్గా లోపలికి వెళ్ళి చూసే పరిస్థితి అయితే ఉండదు. ఆయన వెర్షన్ ఏంటండి? అంటే అంటే కళ్యాణ్ గారికి ఎలక్షన్ ముందు నేను ఈ విషయం చెప్పడం జరిగింది. ఆహా, ఓకే. ఏరియర్ ఫేజ్ 2 ఒకటి మనం చేయాలండి. హ్మ్. ఇది
మేము ఇది వరకు తీసుకొచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు.